యాహ్! 2 రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే పాకిస్తాన్ సైన్యంలో తిరుగుబాట్లు మొదలైనాయి. అనేక మంది అధికారులు తమ ఫ్యామిలీస్‌ని లండన్‌కి లేకపోతే న్యూజెర్సీ లాంటి ప్రాంతాలకి తరలించేశారు. ఇంక్లూడింగ్ పాకిస్తాన్ జనరల్ అసీం మున్నీర్ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయింది. అట్లాగే పాకిస్తాన్‌కి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్లు దాదాపు 300 మంది పైన పై స్థాయి ఆఫీసర్లు రిజైన్ చేశారు. మామూలు ఆర్మీ సోల్జర్స్ ఒక 5,000 మంది వరకు రిజైన్ చేశారు. వీళ్ళు ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ వాళ్ళ బంధువులు వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయడం అది ఇక్కడ సైన్యంలో పనిచేయడం కంటే అక్కడ పోయి పని చేసుకోవడం బెటర్ అన్న ధోరణిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది. దీన్ని అఫీషియల్గా పాకిస్తాన్ ఎక్కడా కూడా చెప్పలేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా పాకిస్తాన్లో సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనేది పేరుకి మాత్రమే ఉంటుంది. ప్రధానమంత్రి మిగతా వాళ్ళు పేరుకి మాత్రమే ఎలక్షన్లు జరుగుతాయి, కానీ అక్కడ రియల్గా గవర్నెన్స్ ఎవరి చేతిలో ఉంటుందంటే మిలిటరీ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడు మన పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రియల్గా పరిపాలించేది పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ తప్ప వీళ్ళు కాదు, సివిల్ గవర్నమెంట్ కాదు. వీళ్ళు ఒక రకంగా డమ్మీలు అనమాట. ఏ ప్రధానమంత్రి ఉన్నా డమ్మీలే. మిలిటరీకి అనుగుణంగా ఉంటేనే వీళ్ళు ఉంటారు, లేకపోతే వీళ్ళని జైళ్ళల్లో పెట్టేస్తారు ఏదో కారణం చెప్పి. అట్లాగే ఇమ్రాన్ ఖాన్ కూడా బిగినింగ్లో మిలిటరీకి అనుకూలంగా ఉన్నాడు. అతన్ని పైకి లేపారు. తర్వాత అతనికి మిలిటరీకి మధ్య గొడవలు వచ్చేసరికి అతన్ని జైల్లో వేశారు. 2 ఏళ్ళుగా అతను జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా అసీం మున్నీర్ కంట్రోల్లో ఉన్నాడు. అసీం మున్నీర్ మిలిటరీ చీఫ్ అక్కడ, ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు తప్ప ఈయనకేమీ సపరేట్. నిన్నగాక మొన్న మిలిటరీకి సంబంధించిన ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన చదువుతున్నాడు. ఎవరు షహబాజ్ షరీఫ్ చదువుతున్నాడు. అది స్క్రిప్ట్ రాసి ఇచ్చింది అసీం మున్నీర్ అంటున్నారు. ఆయన ఏం చెప్తే అదే మాట్లాడుతున్నాడు తప్ప ఈయనకి ధైర్యం కూడా లేదు వాళ్ళకి అనేది ఒకటి అయితే ఉంది. సో అంటే ఇప్పుడు అందరూ కూడా ఈ పాకిస్తాన్ యుద్ధం వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు, మిలిటరీ వాళ్ళకి ముఖ్యంగా. ఎందుకంటే గత కొంతకాలంగా మిలిటరీ అనేక ఇబ్బందులు పాకిస్తాన్లో పడుతుంది. ప్రధానంగా 2 రకాల ఆర్మ్డ్ రెబలియన్స్ పాకిస్తాన్లో జరుగుతున్నాయి. ఒకటేమో బలూచిస్తాన్ అనేది అతి బిగ్గెస్ట్ ప్రావిన్స్ ఇన్ పాకిస్తాన్. ఆ బలూచి లిబరేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ అక్కడ చాలా పెద్ద స్థాయిలో తిరుగుబాటు చేసి మొన్న లాస్ట్ 2 months బ్యాక్ జఫర్ ఎక్స్ప్రెస్ అనే ఒక దాన్ని కిడ్నాప్ చేసి దాదాపు 200 మంది పైన అక్కడ చంపింది. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ ఈ 3 నెలలు కలుపుకుంటే ఈ 4 నెలలు దాదాపు 500 మంది సైనికుల్ని వాళ్ళు చంపేశారు. ఒకటి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఒకటి బిఎల్ఏ అంటారు, రెండోది టీటీపీ అంటారు, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఇంకొక సంస్థ. ఇది ఎక్కడ పనిచేస్తుందంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక ఏరియా ప్రావిన్స్ ఉంది, అక్కడ వీళ్ళు పనిచేస్తారు. ఈ రెండిటికి ముఖ్యంగా బలూచి లిబరేషన్ ఆర్మీకి ఇండియా సహాయం ఎప్పటి నుంచో చేస్తుందనేది పాకిస్తాన్ విమర్శిస్తుంది. అంటే పాకిస్తాన్లో టెర్రరిజం అనేది ఇండియాలో టెర్రరిజం కంటే ఎక్కువ ఉంది యాక్చువల్గా. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ మీద 1100 దాడులు జరిగాయి, టెర్రరిస్ట్ అటాక్స్. మన దేశంలో నిజానికి పెద్ద అటాక్స్ లేవు, టెర్రరిస్ట్ అటాక్స్ ఈ మధ్యకాలంలో. కానీ పాకిస్తాన్లో 100 జరిగాయంటే మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంత టెర్రర్కి గురవుతుందో. అందుకని వాళ్ళు చాలామంది ఏం చెప్తున్నారంటే, మేమే మా దీంట్లో సమస్యలతో సతమతం అవుతా ఉంటే మేము వచ్చి మీ దేశంలో టెర్రరిజం చేసేంత సీన్ మాకుందా, మేము క్లీన్ చేసుకోలేక మేము మా సైనికుల్ని రోజు బలిపెడుతున్నాము. సో ఇటువంటి పరిస్థితిలో మేము మిమ్మల్ని కిలికి మీద యుద్ధం చేసుకునే పరిస్థితి మాకు లేదు. అసలు ఏంటంటే ఫైనాన్షియల్గా అతి దారుణంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. వాళ్ళు అతి దారుణమైన 20 నుంచి 35% ఇన్ఫ్లేషన్ ఉంది. రేట్లన్నీ అతి దారుణంగా పెరిగిపోయినాయి. పాల ప్యాకెట్ లాంటివి 300, 400 ఇలాగ ఉన్నాయి అక్కడ. అంటే మినిమం నీళ్ళు అవి తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు టీలు తాగొద్దని కూడా గవర్నమెంటే సజెషన్ ఇచ్చింది. ఎందుకంటే టీ పొడి ఇంపోర్ట్ చేసుకోవాలి ప్రతిదీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందులు 40% నుంచి 50% ముడి మందులు, అంటే వాళ్ళు మందులు తయారు చేయాలంటే ఇవి ముడి ఉండాలి, అవి ఇండియా నుంచి వెళ్తాయి. ఇప్పుడు వాళ్ళు అవన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి కాబట్టి ఇంకా కష్టాల్లో ఉన్నారు.
సో పాకిస్తాన్ ఎకనామిక్ కష్టాల్లో ఉంది. బెయిల్అవుట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్అవుట్ చేయడం వల్లనే అది సర్వైవ్ అవుతుంది. ఒక పక్క చైనా తన అవసరాల కోసం $30 బిలియన్ వర్త్ ప్రాజెక్టులు అక్కడ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మేము వచ్చి ఎలా యుద్ధం చేస్తామనేది సైనికుల్లో ఉంది. అందుకని ఈ ఆసిఫ్ మునీర్ మీద తిరుగుబాటు ధోరణి పాకిస్తాన్లో బలంగా ఉంది. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ ఎందుకు చేస్తున్నాడంటే ఆయనకి ఇంకొక 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ కావాలి. ఎక్స్టెన్షన్ కావాలంటే ఇటువంటి వారు ఉంటే ఎక్స్టెన్షన్ చేసేస్తారు ఆటోమేటిక్గా. దట్ ఈజ్ నెంబర్ 1 కాదు. నెంబర్ 2, పాకిస్తాన్లో మిలిటరీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు అన్నిటినీ ధిక్కరించి పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి చేస్తున్నారు. చాలా పెద్ద ప్రదర్శనలు జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో మొన్న ప్రదర్శనలు అడ్డుకోలేదని కూడా ఒక మిలిటరీ అధికారిని కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి వ్యతిరేకతని తగ్గించుకోవాలని లేదా డైవర్ట్ చేయాలంటే ఈ పని చేయాలనేది అసీం మునీర్ అనుకున్న ప్లాను. 3వ కారణం, అసీం మునీర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. మిలిటరీ రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటారు. రాజకీయాల్లో తాను ఒక పాకిస్తాన్ ఛాంపియన్ లాగా, పాకిస్తాన్ కోసం పోరాడిన యోధుడిలాగా బిల్డప్ ఇచ్చుకోవడం కోసం కూడా అతనికి తెలుసు, ఇట్లాగా ఒక టెర్రర్ యాక్టివిటీ మనం కాశ్మీర్లో చేస్తే ఇండియా మన మీదకి వస్తుంది, అప్పుడు మనం ఇండియాకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అన్న ఒక బిల్డప్ ఇవ్వచ్చు అన్న ఒక ప్లాన్ వేసుకొని అతను చేశాడు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ అనేక దేశాల్లో చేస్తున్నారు. మనకి బెంజమిన్ నెతన్యాహు కూడా ఇదే పని చేశాడు. వాళ్ళ దేశంలో 1000 మందిని వాళ్ళు చంపితే ఇతను వెళ్ళి 50,000 మందిని చంపాడు. అందులో సగం మంది చిన్నపిల్లలు ఉన్నారు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం పక్క దేశంతో యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. ఈవెన్ మనకు ఉక్రెయిన్ వారు చూసినా, రష్యా ఉక్రెయిన్ వారు చూసినా, ఇక్కడ చూసినా ఇవన్నీ ఇదే కారణాలు. వాళ్ళ డొమెస్టిక్ రీజన్స్ నుంచి వాళ్ళు ఒక లేని ఎనిమిని క్రియేట్ చేసి ఆ ఎనిమితో పోరాడడం వల్ల మొత్తం ప్రజలు డైవర్షన్. ఇప్పుడేమైంది, మోడీకి వ్యతిరేకత బాగా పెరుగుతున్న క్రమంలో ఇది జరగడం వల్ల ఇప్పుడు మొత్తం దేశం అంతా మోడీ వెనక నిలబడాలని పరిస్థితి ఏర్పడింది. మొన్న 15 పార్టీల సమావేశంలో, ఆల్ పార్టీ మీటింగ్లో కూడా 15 పార్టీలు నిర్ద్వందంగా మోడీకి సపోర్ట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే మోడీకి తీవ్ర వ్యతిరేకత అనేక చోట్ల పెరుగుతుంది మోడీ ప్రభుత్వానికి. సో అందుకని అక్కడ కూడా పాకిస్తాన్ సైనికులు తిరుగుబాటు చేస్తున్నారని చెప్తున్నారు. కాకపోతే ఈ సంఖ్య ఎగ్జాగరేటెడ్గా ఉంది. 5,000 మంది చేస్తే పాకిస్తాన్లో ఒక అల్లకల్లోలం వచ్చినట్టు కదా. 5,000 మంది మిలిటరీ రిజైన్ అంటే మామూలు కాదు. వాళ్ళ సైన్యం ఉండేదే 5,60,000 మంది. 5,60,000 మందిలో 5,000 మంది రిజైన్ చేయడం అనేది మాటలు కాదు.